హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేనైతే చాలా అలసిపోయాను. చాలా వర్క్ ఎక్కువుంది ఈరోజు ఇంట్లో నాకు. ఈరోజు అసలు యాక్చువల్లీ ఫుడ్ కూడా తీసుకోలేదు నేను. చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడైతే నైట్ 8:30 అయితుందనుకుంటా నాకు తెలిసి. మా పిల్లల్ని ఇప్పుడే టెన్నిస్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. చాలా ఆకలేస్తుంది. ఏంటో నా మొహం. ఒక్క పూట తినకపోతేనే ఏదో జీవితంలో ఇప్పుడు ఫుడ్డే తినలేనట్టు కనిపిస్తుంది నా ఫేసు. వామ్మో! చెప్పాలంటే ఏదన్నా టేస్టీగా చేసుకొని తినాలని ఉంది. బట్ టేస్టీగా చేసుకునే ఓపిక నాకు లేదు. సో, మునగాకు తీసుకున్నాను వస్తూ ఇప్పుడే. ఒకటి 20 రూపీస్ అంట ఒక కట్ట. సో, ఒకటి తీసుకున్నాను నాకే అని. మంచిగా వాష్ చేసి కట్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఇది. యాక్చువల్లీ మునగాకు హెల్త్‌కి చాలా మంచిదంట. మా మమ్మీ చెప్తూ ఉంటుంది. తిను అని నాకు చెప్తూ ఉండేది కానీ నేను నాట్ ఓన్లీ మునగాకు ఆకుకూరలే తినను సరిగా అసలు. నాకు నచ్చదు ఆకుకూరలు తినడం. వెజిటబుల్స్ అయితే అన్నీ తింటాను. ఏది ఇది తినను అనేది ఏం లేదు వెజిటబుల్. ఆకుకూరలు పెద్దగా నచ్చవు అసలు. హెల్తీ కాబట్టి ఇప్పుడు హెల్త్ కోసం తినాల్సి వస్తుంది. మునగాకు ఎస్పెషల్లీ చాలా మంచిదంట హెల్త్‌కి. దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుందంట మిల్క్ కంటే కూడా. విటమిన్ ఏ ఉంటుందంట. మనకి గొంతు నొప్పి అవి వస్తే ఈ ఆకుతోని సూప్ చేసుకుని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందంట. అండ్ ఆల్సో ఏంటది బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంట దీనివల్ల. సో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. దీనికోసం నేనైతే ఇలా ఒక కడాయి పెట్టేసుకుని మా మమ్మీ చేసుకుంటూ ఉండేది. ఆ స్టైల్లోనే నేను చేసుకుంటాను. ఏం లేదు, కొంచెం దీనిలో ఆయిల్ యాడ్ చేసేసి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ అవి వేసేసి ఓన్లీ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా టర్మరిక్ పౌడర్, మిర్చి పౌడర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కట్ట కోసం నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర, కొంచెం హింగ్ యాడ్ చేసుకుని ఈ వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ ఉంది కదా అవి కూడా యాడ్ చేసేసుకుంటే చేయడం చాలా ఈజీ. నాకు తెలిసి ఈ మునగాకు వండడం కంటే క్లీనింగే ఎక్కువ టైం పట్టింది. వండడం అయితే చాలా ఈజీగా అయిపోయింది. 5 మినిట్స్లో అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, హింగ్ వేస్తాను. దాని తర్వాత వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ వేసేసి ఆకుకూర వేసేయడమే. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. నేను ఆల్రెడీ వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. అది దంచడం, కట్ చేయడం చూపించలేదు. ఇలా ఈ విధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఈ 3 యాడ్ చేశాను. జస్ట్ అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆకుకూర యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఆగితే మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. బెటర్ త్వరగా అయిపోతేనే బెటర్. నాకు చాలా ఆకలిగా ఉంది కదా, సో ఈజీగా అయిపోతేనే త్వరగా తినొచ్చు, త్వరగా పడుకోవచ్చు. ఎక్కువ టైం పట్టేవి చేసుకోవడం ఇలాంటి సందర్భాల్లో కావు. సో నాకు ఈ టైంకి ఈ సందర్భంలో ఈ ఆకుకూరే కరెక్ట్ అనిపించింది తినడం. ఎందుకంటే హెల్తీగా ఉంటుంది, తక్కువ టైం పడుతుంది, ఈజీగా అయిపోతుంది. ఇందులో కూడా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫ్రై అవుతుంటే వెల్లుల్లి స్మెల్ మాత్రం భలే వస్తుంది. స్లోగా ఆకుకూరలు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి, హెల్తీ కాబట్టి. ఐ మీన్ వీక్లో 2 ఆర్ 3 అలా తీసుకోవాలి అనుకుంటున్నా. ఒకటే ఆకుకూర కాదు, వేరు ఆకుకూరలు అన్నీ ట్రై చేస్తా ఇప్పుడు. ఇప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకుంటా, వీక్లో 2-3 టైమ్స్ అలా
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ తినడానికి. కలర్ అయితే బాగుంది, చూడడానికి మంచిగా కనిపిస్తుంది. తిని చూడాలి ఎలా ఉందో, చూద్దాం. కొంచెం రైస్తో ట్రై చేస్తా ఎలా ఉంటుందో. ఈవెన్ రోటీస్తో కూడా బాగుంటుందేమో. నేనైతే తినలేదు, బట్ ఇప్పుడు రైస్లో ట్రై చేస్తా. నా ఫేస్ అంతా డల్ అయిపోయింది ఎండలో తిరిగి తిరిగి. ఏంటో సూపర్ ఉంది టేస్ట్ అయితే, మునగాకు ఫ్రై. ఓకే, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, సీ యూ, టేక్ కేర్.